వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ టుడే వద్దు ఇంగ్లీష్ వద్దు మనకు రాదు. రోజు నేను లేవడమే 8 గంటలకు లేసే. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు జిఎస్ఎం బైట్స్లో వ్లాగ్స్ పెట్టండి, లాంగ్ వీడియోస్ మేము చూస్తాము మీకోసం అని. ఈరోజు దాకండి నాకు అసలు లాంగ్ వీడియోలు పెట్టాలి అంటే ఫస్ట్ వ్లాగ్స్ అయితే అసలు పెట్టబుద్ధి కాదు. ఒకవేళ పెట్టాలి అనుకున్నా కూడా అక్కడ ప్యాంటీ ఉందిరా నేను చూసుకునేది ఫస్ట్ లాగే దొబ్బిందిరా. ఏందో వాషింగ్ మిషన్ దగ్గర ఏం చేస్తున్నావు అక్క అంటే నేను ఉతకట్లేదు కదా, అది ఉతికిద్దని అందులో వేసాను. బయట ఆల్రెడీ ఉతికిన బట్టలు తీసుకెళ్ళి లోపలేస్తాను, అది ఎప్పుడో కుదిరినప్పుడు మాడతేస్తాను. నేను ఏదేదో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఇంట్లోకి రండి పోదాం. మా అమ్మ పొద్దున్నే పచ్చాకెళ్తా ఆల్రెడీ చేసిపోయింది అన్ని పనులు, అన్నం వండింది కానీ అది పొద్దున్న తినేలోపే అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నానికి వండుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పని స్టార్ట్ చేసినప్పటికే 12:30 అయింది. కిచెన్ చూడండి, మేము తిన్న బొచ్చులన్నీ ఆడ సింక్లో ఉన్నాయి, ఇట్లా పడుందనమాట అంతా. సో ఇప్పుడు వీటన్నిటినీ క్లీన్ చేయాలి. మా అమ్మ ఈరోజు వేరే ఊరు పని వెళ్ళిందనమాట. కానీ నేనేమనుకున్నా మధ్యాహ్నం వస్తుంది, ఆ వచ్చేలోపు అంతా క్లీన్ చేయాలి అని అన్నం ఉడికేలోపు కిచెన్ని ఒక కొలిక్కి తెద్దామని చెప్పి పని స్టార్ట్ చేశాను. నేను పెట్టుకున్న టాస్క్ కంప్లీట్ చేశానా లేదని చివరి వరకు చూస్తే మీకు అర్థమైంది. పొయ్యి మీద వెలిగించా, ఇక్కడికి వచ్చాను. మా అమ్మకి చిరాకైన పని ఏందంటే ఈ మధ్యకాలంలో నా షాపింగ్ ప్యాకెట్స్ రివ్యూస్ ఇవ్వడానికని ఆర్డర్ పెడుతుంటాను కదా జిఎస్ఎం పిల్ల ఛానల్ కోసం. అవన్నీ వస్తాయి పోతాయి, పైకి వెళ్తాయి కిందకు వస్తాయి, మళ్ళీ పైకి వెళ్తాయి కిందకు వస్తాయి, తీసుకోవడం రిటర్న్స్ ఇవ్వడం ఇదే పని. మా అమ్మ ఆ ప్యాకెట్ కవర్లు అన్నీ తీసి ఆడ పడేస్తాను, వాటిని సర్దలేక ఏడిసిద్ది అనమాట, నందిట్టిద్ది. నేను మీకు తెలియని ఇంకొక కళాఖండం ఏంటంటే నేను డ్రాయింగ్స్ వేసుకుంటా అప్పుడప్పుడు నాకు మూడు వస్తే. ఒకనొక టైంలో ఈ చిన్న కృష్ణుని ట్రై చేశా. తమ్ముడు గురించి మీకు తెలియదు కదా, నాకంటే బాగా చేస్తాడు. ఇప్పుడు అదేందుకు పేపర్ చింపిన అక్క అంటారా, నేను చింపలా మా నాన్న చింపి దాని వెనకాల ఒంట్లో సరుకులు రాసుకొని పోయి పొద్దున్నే 9 గంటలకల్లా పొదులకెళ్ళి మళ్ళీ 10 గంటలకల్లా తిరిగి వచ్చాడు. మూట తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ సరుకులు లిస్ట్ ఇచ్చి అన్నీ వచ్చినాయా లేదా అని చెక్ చేయమన్నా. పక్క అన్నం ఉడుకుతుంది, వీటిని తీసి మొత్తం చెక్ చేస్తున్నాను. మా నాన్న చెప్పాక కూడా నేను ధైర్యం చేసి చూడలేదనుకో, ఏదో ఒక పూట నేను చూడలేదన్న విషయం తెలిసిపోయింది, ఎందుకంటే మూట అక్కడే ఉంటుంది కాబట్టి. ఎందుకమ్మా నేను చదివిచ్చిందే ఆ మాత్రం చూడలేవో అంటాడు. కానీ మా నాన్న 9వ తరగతి దాకా చదువుకున్నాడు అబ్బా, మా అండంగా ఉంటుంది అసలు హ్యాండ్ రైటింగ్. నా హ్యాండ్ రైటింగ్ చూసి ప్రతిసారి తిడతా ఉంటాడు అనమాట. ఏంది ఏం చదువు నువ్వు చదివేది, రాత రాసేది కూడా రాదంటాడు. మీకు సీక్రెట్ చెప్పనా, మా నాన్న వడ్డీ లెక్కలు చూస్తాడు, ఊర్లో వాళ్ళందరూ చూస్తాడు, కానీ నాకు 10,000కి ఒక నెలకు వడ్డీ ఎంత వస్తుంది అనేది కూడా తెలియదు. ఇద్దాం సరుకు లిస్ట్ అంతా మా నాన్న రైటింగ్ చూడండి ఎంత బాగుందా, బాగుందా లేదా కామెంట్ చేయండి. నేను అసలు వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పలేదురా, ఇప్పుడు చెప్తాందే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల ఫస్ట్ వ్లాగ్. సారీ అలవాట్ల పొరపాటు. ఇది జిఎస్ఎం బైట్స్ మన వ్లాగ్స్ ఛానల్ అనమాట. దీంట్లో మనం అన్ని డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, చూసి నవ్వుకోండి ఏం చేసే తింగర పనులన్నీ. యాక్చువల్గా నేను ఆ బాటిల్లో సబ్జా సీడ్స్ వేసుకున్నాను అనమాట, నానబెట్టుకున్నా, అవి తాగుతున్నా. అలానే రోజు తాగను, వారానికి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చింది అప్పుడు తాగేస్తా. నేను జస్ట్ సరుకుల మూట తీసేలోపే అన్నం పొంగు వచ్చింది. ఇది నీరు తీసేలోపు నేను పనులు అన్నీ సర్దేస్తానా లేదా నాకే తెలియట్లేదు. అన్నం పొంగు వచ్చిందని అది పొయ్యి కట్టేసేలోపు నా పని అవ్వాలని చెప్పి అసలు జెట్ స్పీడ్లో చేశాను అనమాట. కాకపోతే నేను ఈ వీడియో కొంచెం స్పీడ్ పెట్టా, బట్ స్పీడ్గానే చేసుకున్నాను. అబ్బో ఈ వీడియోలో మీకు కొన్ని ప్రోడక్ట్స్ నేను ఈ 2-3 రోజుల్లో కొన్నవి ఉన్నాయి, అవి చూపిస్తాను. వాటి ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తా, చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అవసరమైతే తీసుకోండి. ఇప్పుడు మా నాన్న పట్టుకొచ్చిన గింజలు బొంజలు ధాన్యాలు అన్నిటిని డబ్బాల్లో వేసి పెట్టేస్తున్నాను. అరే ఫస్ట్ వ్లాగ్ కదా, ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి అబ్బా. మనసు చేసుకొని నాకు అస్సలు అలవాటు లేదనమాట ఈ డైలీ వ్లాగ్స్ తీయడం. ఇంకా నేను విషయానికి వస్తే ఎక్కడున్న ఖాళీ డబ్బాలన్నీ ఎత్తుక్కొని మరి ఈరోజు ఎంత శుద్ధంగా పోస్తున్నానో. యాక్చువల్గా నా లైఫ్లో ఇంత శుద్ధంగా పోసింది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మరీ ఓవర్ యాక్షన్ చేయవాకక్క, అంతకుముందు సర్దలేదా అనుకోవాకండి, సర్దాను. కాకపోతే సర్ది అక్కడ పెట్టేస్తా, మా అమ్మ ఆమెకు కావాల్సిన దగ్గర పెట్టుకుంటుంది. కానీ నేను ఈరోజు ఏంటంటే ఎక్కడ సర్ది పెట్టారనమాట, అది సంగతి. ఇంక ఈ వ్లాగ్స్ విషయానికి వస్తే ఈ కెమెరాను సర్దుకోవడమే సరిపోయిద్ది అనమాట. అందుకే నా బొస్సిరాకు షూట్ చేయడం అంటే. పైగా నేనేదో చేసుకుంటుంటే మీరేం చూస్తారు. నాకు అనిపించడంతో నేను ఇప్పటి వరకు ఒక వ్లాగ్ కూడా తీయలేదనమాట, అది సంగతి. అండ్ నేను చెప్పిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఇదిగో ఇలా 3 racks వచ్చే షెల్ఫ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకున్నాను. ఇది ఆఫర్లో ఎంతకో వచ్చింది. ఆఫర్స్ ప్రతి వీకెండ్ పెడుతుంటారు ఫ్లిప్కార్ట్లో, మీషోలో, అట్లాగా చూసుకొని చేసుకోండి. అండ్ ఇక్కడ నేను స్టెయిన్లెస్ స్టీల్లోని ఇంతకుముందు ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది పెట్టాను, చాలా అడ్డంగా అనిపించింది అనమాట. అందుకని అక్కడ మూలలో పెట్టుకుంటే నాకు ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చిందని చెప్పేసి కార్నర్కి పెట్టుకునేలాగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను.
అక్కడ అంతా ఇప్పుడు చూడండి, ఇది మొత్తం పెట్టిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చిందో. అంతకుముందు అది కొన్నది నేనే, ఇప్పుడు ఇది కొన్నది నేనే. నాకు ఒక్కొక్కసారి నేను డబ్బులు దండగ చేశానని అనిపించదు, అది వాడకపోయినా. వాడేది వచ్చింది కదా అప్పుడు అనిపిస్తుంది అనమాట. అబ్బా అయిపోయినా పర్లేదు కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో, ఆ కార్నర్ వరకే పెట్టేశాను. ఖాళీ అనిపించింది చాలా. అయితే ఏంటి ఇంకా మొత్తం సర్దేస్తున్నాను, అస్సలు ఖాళీగా ఉంచట్లేదు. ఈరోజు కూరలు బోర్లు ఏం లేదు. ఆల్రెడీ మా అమ్మ పొద్దున్న చేసింది. జస్ట్ అన్నం అదేగా టాస్క్ చెప్పాను కదా, అన్నం ఉడికి అంతా అయిపోయేలోపు నేను కిచెన్ అంతా సర్దేయాలని చెప్పి. సో ఇక్కడ నేను ఈ ర్యాక్స్ ఏవైతే తీసుకున్నానో వాటిలో మొత్తం సర్దేశాను. ఆ తర్వాత అక్కడ ఉన్న అంట్లన్నిటిని తీసాను అనమాట. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అది కూడా మేము ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాం. స్టీల్లో తీసుకున్నాను అనుకున్నాను కానీ ఆ టైంలో ఎందుకో ఇది 200కే కనపడింది, దాన్ని ఆర్డర్ చేశాను. అండ్ ఇప్పుడు మేము అంట్లు కొడుక్కోవడానికి ఇదిగో ఈ బీకో లిక్విడ్ 2 ప్యాకెట్స్ ఇప్పుడు వాడాను. ఇది ప్రమోషన్ కాదమ్మో, నేను కొనుక్కున్నాను, అమెజాన్లో కొనుక్కున్నాను. ఫ్లిప్కార్ట్లో చూశాను కానీ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. బట్ నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తా, ఒకవేళ స్టాక్లో ఉంటే తీసుకోండి. మంచి స్మెల్ వస్తుంది అండ్ కొంచెం వేసినా చాలు చాలా అంట్లకి వచ్చిద్ది అనమాట. బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఆ అంట్లను కడుగుదాం అనుకున్నాను కానీ తర్వాత గుర్తొచ్చింది, అంట్లు తర్వాత లాస్ట్లో కడుక్కోవచ్చు, ముందు ఇవన్నీ సర్దుదాము అని చెప్పి. అంట్లు అనుకో మా అమ్మ వచ్చేలోపు అడుగు నిల్చొని కడుగుతూ ఉండొచ్చు, కానీ ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి అనుకో, మా అమ్మ వచ్చి రాగానే అసలు ఆడపిల్ల పోయినా నువ్వు ఇవన్నీ సర్దుకునేది లేదా, ఏడ పడేస్తావా, ఇద్దే పోయేటప్పుడు నేనే చేసిపోయినా అమ్మ ఇంక ఊపిరి ఆడకుండా అరిసిద్ది అనమాట. పైగా నేను ఆ విషయం వీడియోలో చెప్తాను కదా, షార్ట్స్లో చెప్పినప్పుడు ఉంట్లా అవన్నీ ఎవరో ఒకరు చూపించి ఇదిగో ఎందుకు తిడతామే అమ్మాయిని అని చెప్పి వాళ్ళు చూపిస్తే అంట మా అమ్మ నాకు ఇంటికి వచ్చేది, ఎందుకు మే అందరికి తిట్టినా అని చెబుతూ ఉంటావు, తిట్టినా అని కాదు, నేను ఎప్పుడు తిట్టాను నిన్ను, అరిశాను అని చెప్పు అరవకుండా అంటుంది. సరే అమ్మా ఈసారి నుంచి అరిసావని చెబుతాను అని చెప్పి. ఇది ఇప్పుడు ఈ 3 షెల్ఫ్లో ఉండే ర్యాక్ తీసుకున్నాను కదా, చాలా బాగా హెల్ప్ అయింది అనిపించింది. కాకపోతే అది అక్కడ పెట్టాను కదా, మెట్లకి అడ్డమేం కాదు, ఎందుకంటే మేము మా మెట్ల మీదకి ఎక్కువ తిరిగేది నేను ఒక్కదాన్నే, మిగతా వాళ్ళందరూ ఎవరు రారు, నేను చూసుకొని వెళ్తా. బట్ అది ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేది అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి అక్కడ పెట్టాను దాన్ని. ఈరోజు మీరంతా నన్ను చూసే కంటే నా వెనకాలదే ఎక్కువ చూస్తున్నట్టున్నారు బాబు. మొత్తం సర్దేసా, ఇంకా కడగడం ఒక్కటే ఉంది. అన్నము చూసానబ్బా ఇంకా నీరు తీయలేదు, సిమ్లో పెట్టేశాను కదా, సో ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అవును, నేను ఈరోజు కిచెన్ క్లీన్ చేయాలని మోటివేట్ చేసుకొని దాన్ని అంతా కొంచెం నాకు స్పేస్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. స్పేస్ అనాలా ఇప్పుడు ప్లేస్ అనాలా, ఈ ప్లేస్ సరే. ఇప్పుడు ఏంటంటే విషయము, నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ మీకు ఎలాంటి టైప్లో కావాలి అనుకుంటున్నారు? నేనైతే మా అమ్మ ఎప్పుడన్నా ఏదన్నా వంట చేస్తే పెడదామనుకుంటున్నా, మా తమ్ముడు వంట చేస్తే పెడదామనుకుంటున్నా, లేదంటే ఏదైనా ఉపయోగకరమైనది పెడితే మీకు ఒక్కటన్నా సజెషన్ ఇవ్వచ్చు అని నా ఉద్దేశం. ఓరక ఇప్పుడు చూసిన నేను చేసుకునే పనులన్నీ మీరు చూడడం ఎందుకు, ఏదన్నా పనికొచ్చే పని చేస్తే బాగుండిద్ది అనేది నా అభిప్రాయం. ఈ వ్లాగ్ అయితే మీరు అడుగుతున్నారనే చేశాను. ఫస్ట్ వ్లాగ్ కదా, నాకే గజిబిజిగా ఉంది. ఏంటో తెలుసా, అసలు 1 అవర్ వీడియోని కుదిచ్చి మదిచ్చి అది చేసి ఇది చేసి 14 మినిట్స్కి తీసుకొచ్చా. ఓ మై గాడ్. ఇంకా అక్కడ నాకు మర్చిపోయానబ్బా, మీరు మాత్రం ఎవరన్నా వీడియో చూసే వాళ్ళకి తట్టు ఇడ్లీ ఉంటుంది కదా, అది ఫ్లిప్కార్ట్లో ఎవరికైనా లింక్ తెలిస్తే మంచిది, నాకు లింక్ షేర్ చేయరా ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్ది వాటరు బిందెలుగా కాకుండా బిందెల్లో చెంబు తీసుకొని ముంచకుండా ట్యాప్ వచ్చేది ఉంటుంది చూడండి, అట్లాంటిది. అంటే అది ప్యూరిఫైయర్ కాదు, లైక్ వాటర్ స్టోర్ చేసుకునే దానిలాగా ఉండాలి, ట్యాప్ రావాలి, అది సంగతి. అది స్టీల్ అయి ఉండాలి, అది సంగతి. మీరు ఎవరికైనా ఆ ప్రోడక్ట్స్ కనబడితే నాకు లింక్ షేర్ చేయండి, నేను కొనుక్కుంటా. ఇప్పుడు లాస్ట్లో అంటే నాకు తెలిసినంత వరకు నేను అంతా కంప్లీట్ చేసిన మొత్తం. సో అంట్లు కడిగేస్తున్నాను. అంట్లు కడిగేలోపు అంతా పని అయిపోయింది అని అనుకున్న. అన్నం వండేలోపు నిజంగానే నా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసా, టాస్క్ కంప్లీట్. ఇంకా మా తాత వచ్చాడు కరెక్ట్గా టయానికి, నేను ఇల్లు తుడుద్దాము అనుకున్నాను, ఈలోపు మా తాత వచ్చాడు అనమాట. ఆయనకి అన్నం పెట్టేశాను, వేడి అన్నం ముందు మా తాతయ్య తింటున్నాడు అనమాట. మీకు విషయం చెప్పనా, మా అమ్మమ్మ ఎప్పుడైనా సరే కుండ నిండా అన్నం వండినప్పుడు అప్పుడే వండితే ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఫస్ట్ తినాలంటది, పెద్దోళ్ళు తింటే
తొందరగా అయిపోయిద్దంట. ఎందుకంటే వేడన్నం కదా ఆట రాదని చెప్పి సద్దన్నం కొంచెం చల్లబడింది అనుకోండి అన్నం ఊపికి కొంచెం ఆట వచ్చిద్ది. ఆట వచ్చేదాం అంటే కొంచెం కలిసి వచ్చిద్ది అన్నట్టు. అంతా కిచెన్ పని అయిపోయింది. ఇంక నేనేం చేశానంటే నేను ప్రతి 2 రోజులకి ఫ్లాక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ప్రతి 2 రోజులకు ఒకసారి అయితే అప్లై చేసుకుంటున్నా. నా హెయిర్ కేర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 80% హెయిర్ ఫాల్ తగ్గింది, డాండ్రఫ్ తగ్గింది. ఇంకా చాలా ఇది నేను చూశాను, అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సరేనా? ఇంకా మనం వీడియో స్టార్టింగ్లో తెచ్చిన బట్టలు తెచ్చి లోపలేసాం కదా, వాటన్నిటిని మడత పెడుతున్నాను. ఇందులో అసలు మా అమ్మాయి చీరలు 2 ఉంటే నాయి 5 డ్రెస్సులు ఉన్నాయి, అది సంగతి. ఈ డ్రెస్సులన్నీ నాయి పైకి వెళ్తాయి, అంటే మన రూమ్ పైన అనమాట. మనం స్నానం చేసేదన్నీ అక్కడే, కానీ నా రూము బెడ్రూమ్ లాగా ఉండదు, స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. అసలు అది కూడా చూపిస్తానులే, ఎందుకంటే నేను అక్కడ నిద్రపోను, ఈ బెడ్ మీదే నిద్రపోతా. ఇది కూడా రూమ్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి కింద రూము మాది. ఏంటిదబ్బా, డూప్లెక్స్ హౌసే, జస్ట్ ఏం లేదు, బయట పెట్టుకోవాల్సిన బట్టలు ఇంట్లో పెట్టామంతే. బట్టలు మడతేసా. ఇంక కంప్లీట్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఇల్లంతా నీట్గా చిమ్మేసుకొని తుడుచుకోవడమే అనమాట. ఇప్పుడంటే ఇల్లు కట్టుకున్నాక ఈ తెల్లరాళ్ళు, కానీ ఇంతకుముందు పాత ఇంట్లో నల్లయి నాపరాళ్ళు అనమాట. వాటిని గరుకురాళ్ళు వేసాడు మా నాన్న ఇంట్లో. కానీ ఆ గరుకురాళ్ళని మా అమ్మ రుద్దడం కాదు, సారీ, ఇట్లా కర్రతో మామూలుగా గుడ్డతో తుడిసి నాపరాళ్ళు చేసింది. అవి తీసుకెళ్ళి ఇప్పుడు ఇల్లు పడేసిన తర్వాత ఆ రాళ్ళు ఇప్పుడు బరుగుల కింద ఉంటాయి. అట్టుంటుంది అనమాట. మనం ఒకప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్నది దాని అవసరం తీరిన తర్వాత ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది. మీరేమంటారు? అది సంగతి. ఇంకా ఇల్లు కూడా తుడిచేసాను, మీకు నేను కొంచెమే చూపించా, కాకపోతే మొత్తం తుడిచాను నీట్గానే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సీక్రెట్ చెప్పనా, నేను అన్నీ ఎక్కడెక్కడ మూలలోది ఎక్కడెక్కడ ఏదన్నా ఎత్తేది ఉందనుకో అది ఎత్తను తీయను అనమాట, ఆంతు తుడిచేస్తా. అది నాకున్న ఒక మైనస్. ఎందుకంటే రోజు తుడిసేదే కదా, ఏముందిలే ఆడ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అదే సంగతి. నాలాంటి వాళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతి 10 మందిలో ఒకరు ఉంటారు. అమ్మాయి ఇప్పుడు ఏంటంటే ఇంటి కింద ఉన్న పనులన్నీ అయిపోయాయి కాబట్టి మనం తలుపు వేసుకొని అదే అయిపోయింది కదా, ఇంక ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేయరు, జస్ట్ క్లోజ్ చేసేసి పైకి వెళ్ళిపోతాను అనమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ పని అంతా కంప్లీట్ అయ్యి మా తాత అన్నం తిని బయటికి వెళ్ళి ఇదంతా చేసే లోపలికి 2:30 అయింది మధ్యాహ్నం. ఇంకా డైరెక్ట్ పైకి వచ్చేస్తే రూమ్లో చెప్పానుగా, బెడ్రూమ్ లాగా ఉండదు, స్టోర్ రూమ్ లాగా ఉంటుంది అని. వచ్చిన బట్టలన్నీ మొత్తం దీని మీద పడేస్తా. ఒక మ్యాట్రెస్ ఒకటి తీసుకున్నాను, మళ్ళీ అది యాడ్ చెడిపోయిద్దో మళ్ళీ బెడ్ తేక ముందే అని చెప్పి దాని మీద దానికి వచ్చిన కవర్ షీట్ ఉంది, మళ్ళీ పైన ఇంకొక కవర్ షీట్ వేసా కొనుక్కొని మరి. అది కూడా 150 రూపాయలు ఎంత వచ్చింది అంతే. దుమ్ము పడకుండా ఉండిద్ది అని చెప్పి చూడడానికన్నా నాకు ఇదిగా ఉండిద్దని. కానీ మా అమ్మ పైకి వచ్చినప్పుడల్లా నేను అటు ఇటు అని చెప్పి ఏది ఏంటి, ఏది రిటర్ను, ఏది నేను చెయ్యాలి అని సపరేట్గా పెట్టుకోబోతానా. మా అమ్మ రూమ్లోకి వచ్చిన తర్వాత దాన్ని చూసి అసలు ఇంత చండాలంగా ఉంచుకున్నావా అని చెప్పి మొత్తం పీకిపాకనేసేది. మళ్ళీ మొత్తం అన్ని లోపల అన్నీ తీసి చూసి మళ్ళీ మడత వేసి లోపల పెట్టి వాటిని అన్నిటిని ఏం చేసిద్ది అంటే ఒకదానికి దోసి పెట్టిద్ది ఇట్లా. అబ్బా నాకు చూడు, ఏది రిటర్న్ పోయేదో అర్థం కాదు, ఏది ముందుకెళ్ళేదో అర్థం కాదు, ఏది చెయ్యాలో అర్థం కాదు. మా అమ్మ నాకు డబుల్ పని పెట్టింది. నేను అన్నిటినీ సపరేట్ చేసేసాను అనమాట. ఇంకా నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను. ఇంకెంతటితోటి ఈ వీడియో అయితే క్లోజు. నాకైతే మీకు ఈ వ్లాగ్ నచ్చిందో లేదో నాకు తెలీదు, ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం దయించి నన్ను క్షమించండి. బాత్రూంలో స్టోరేజ్ కోసం ఇది తీసుకున్నా ఏ మూల పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. ఏదో ఒక మూలనే అని చెప్పి ఇటు పక్క మూలకే పెట్టేసా, అది సంగతి. బై బై, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.